ఆడు చదువు బుర్ర ఎడెక్కితే ఈ వంట అవడం రాసుకోమని. అలాగే వాడికి ఎట్టవైనవన్నీ ఇందులో పెట్టాను. బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో ఏమో. రాత్రులు ఎక్కువసేపు మేలుకుంటే ఏడు చేస్తదో ఏమో. తెల్లారగట్టే లేదు చదువుకోమను. అన్నీ బాగానే ఉన్నాయా? ఆడు పంపమన్న డబ్బుకి 500 తగ్గాయి. ఆడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏటో. ఆ మాట నువ్వు అంటావని నాకు తెలుసయ్యా. ఇదిగో ఈ అమ్మి. ఏటి నీ కమ్మలా? ఆడి చదువు కంటే నాకు కమ్మలు ముఖ్యం కాదయ్యా. సరే సరే నువ్వు పద, బస్సుకు టైం అయింది. ఇదిగో అయ్యా, కమ్మలేసిన ఆడికి చెప్పొద్దే, మనసు పాడు చేసుకుంటే ఆడి చదువుకు దెబ్బ. అట్టగలేవే. మా అమ్మ మా అయ్య నా లైఫ్ ని ఎంత స్పాయిల్ చేశారో గుర్తుకొస్తే నాకు తాగిన మత్తు దిగిపోద్ది బ్రదరు. నేనే కనుక చదువుకోపోతే ఈ బీర్ రేట్ ఎంత ఉందో తెలిసేదా నాకు? తెలిసేదా అని. తెలీదు. ఒరే, సెక్స్ సినిమాలు చూసేవాడినా? నేషనల్ లాడ్జ్ లో వసుంధర రేట్ ఎంతో తెలిసేదా? తెలీదు. వారిని సెగదరగా ఎంత డెవలప్ అయిపోయావు బ్రదరు. అది సరేలే బ్రదరు, ఉన్నట్టుండి వసుంధర రాత్రి రేటు పెంచేసింది. మా అయ్యకి డబ్బులు పంపించరా అని లెటర్ రాస్తే పంపించనారా? ఒరే, నీకు ఎన్ని కట్టాలు వచ్చినాయిరా బెదరు? ఒరే, బిడ్డల కష్ట సుఖాలు ఆలోచించిన వాళ్ళు కన్నోళ్ళ కషాయోళ్ళ. మా 7 కోట్లు గది ఎక్కడ? మా వచ్చాడ్రా, బాగా దాచిండ్రా. మా వచ్చాడ్రా. నేను 7 కోట్ల తండ్రిని. ఆడికి గది ఎక్కడ బాబు? అది ఎవళ్ళరా వీళ్ళంతా? వాళ్ళంతా నా క్లాస్మేట్స్ అయ్యా. బళ్ళో పంతులు చెప్పే పాటలు అర్థం కాకపోతేను నా దగ్గర చెప్పించుకున్నామని వచ్చారు. సరే గాని అమ్మ ఎట్టా ఉందయ్యా? బాగుందిరా. ఇగో ఇవన్నీ నీ కోసం పంపింది. ఒరే అయ్యా, మొన్న అమ్మ కల్లోకి వచ్చిందయ్యా. పోలేరా, కళ్ళ అయినా కనపడ్డాం. చదువెట్టా సాగుతుందయ్యా? బ్రహ్మాండంగా సాగుతుందయ్యా. ఏంటి రాజా, మాట ముద్దగా వస్తుంది, మడిసివి తోలుతున్నా? అబ్బే ఏమీ లేదే. ఏమీ లేదంటావేంట్రా? ఏదో వాసన వస్తా ఉంటే. అది నాకు చదువు పోటు వస్తే డాక్టర్ మంది ఇచ్చాడయ్యా, అది వాసన. చదువు పూట? అవునయ్యా, తలపోటు చెవిపోటు రావట్లే, అలాగే చదువు ఎక్కువైతే చదువు పోటు వస్తుందయ్యా. అయ్యా, అమ్మకి చెప్పకయ్యా, బాధపడుతుంది. చెప్పలేరా. ఇదిగో. థ్యాంక్స్ అయ్యా. త్వరగా వెళ్ళయ్యా, బస్సు వెళ్ళిపోద్ది. యాదవ బస్సు వెళ్ళయ్యా. ఇవాళ నీతో పాటే ఉంటాను, నీతో పాటే బహు తింటాను, నీతో పాటే నిద్ర అవుతాను రా. ఓరయ్యో, నువ్వు ఎక్కడే ఉంటే నాకు చాలా ఇబ్బంది. నాకేమో పరీక్షలా, నిన్ను చూస్తా ఉంటే నాకు చదువు సాగదయ్యా. అదేంట్రా? అవునయ్యా, అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ గుర్తుకొస్తే మీరు నా కోసం పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయ్యా. అవి గుర్తుకొస్తే ఈ ఎదవ చదువు మానేయాలనిపిస్తుందయ్యా. వద్దురా, నేను వెళ్ళిపోతాను. ఈ రాత్రికి ఏ బస్ స్టాండ్లోనో సత్రంలోనో పడుకుని తెల్లారుజామునే లేచి పట్టు బస్కి వెళ్ళిపోతాను. నువ్వు బాగా చదువుకోవాలా? చదువుపోటు మందు వేసుకోకుండా చదువుకోవాలరా. నేను వస్తాను రా, వస్తాను. మీ అమ్మ నీ మీదే ఆశ పెట్టుకుందయ్యా. చదువుపోటు మందు వేసుకోకరా, బాగా చదువుకోరా, బుద్ధిగా ఉండరా, బాగా చదువుకోరా. వస్తాను రా. అలాగే అయ్యా, అమ్మని అడిగానని చెప్పయ్యా. ఈ పిల్లల సమ్మెల్లో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం లేదేంటే, ఆడు అసలే దుడుకు మడిసి. అట్ట అనుకుంటూ కూకుంటే ఎట్టాగయ్యా? పట్నం వెళ్ళి బిడ్డను చూసొద్దాం పదా, నేను వస్తాను. నువ్వెందుకే ఆ గొడవలా? నువ్వు వచ్చేదాకా బిడ్డ ఎట్టున్నాడో ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా. సరే, నీ ఇష్టం, తొందరగా బయలుదేరి పద. విద్యార్థుల ఐక్యత! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యార్థుల ఐక్యత!
7 గంటలు. బాస్ కమాన్ తాగు, కడుపు నిండా తాగు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్జ్ ఓనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లేదన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటి చెప్తాం. వన్స్ అగైన్ మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా. చూడవే, అక్షరాలు నేర్చిన నీ కొడుకు నీ శవం మీద పడి ఏడవటానికి వచ్చాడే, చదువుపోటు మందేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకాదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళ పోటు వస్తుందేమో, ఆగమని చెప్పవే. అందరు బిడ్డలు కన్నోళ్ళు చచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని ఈడు బతికుండగానే పెట్టాడే నీ కొరివి. పిడికడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని, క్షణం సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని, రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకుల్ని ఎట్టా తగలెడతాను అనుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వెందుకు వచ్చావు? మీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పరా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది నీ అమ్మ శవంరా. నీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా, తీసుకురా.